అంటే ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే, ఎవరు గెలిచినా గెలిపే మనం దాన్ని తీసుకోవాలి. మనం మన అభిమానము వ్యక్తం చేసేంత వరకే, అంతేగాని మనం మనసు తీసుకొని బాధపడద్దు. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ షో. సో దయచేసి మీరు బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి మీరు తీసుకొని మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి. మీరు చదువుకోండి, ఎవరు రాబోతున్నారు, మీరు చదువుకోండి, మీరు కోర్సులు నేర్చుకోండి. అమ్మ నాన్న ఎంతోమంది ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ కష్టపడుతూ హాస్టల్లో ఉంటున్నారు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే ఒక మెసేజ్, మీ గురించి మీరు ఆలోచించి అసలు మీరు లా గురించి తెలుసుకోండి. మీరు మంచి మీ గురించి మీరు టైం స్పెండ్ చేసి నేను ఎంత నేర్చుకున్నానో, నాకు ఏమొస్తుంది, నేను ఏ విధంగా నేను ఆ ఫ్యామిలీ సపోర్ట్ చేయగలుగుతాను, నేను ఏ విధంగా నేను ముందుకెళ్ళగలుగుతున్నాను, అట్లాంటి అంటే మీ గురించి మీరు కోర్స్ నేర్చుకొని మంచి జాబ్ చేసుకొని సెట్ అవ్వండి. అంతేగాని ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి అదే అని చెప్పేసి మీరు ఈ విధంగా ఇబ్బంది పడ చాలామంది లైఫ్ చూస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా అవుతుందో ఎంతోమంది ఇబ్బంది పడి సినిమా ఇండస్ట్రీలో చాలామంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే వెళ్ళిపోయే పరిస్థితి అనమాట. సో బిగ్ బాస్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్గా ట్రీట్ చేయండి, అంతేగాని మనసుకు తీసుకోవద్దు. ఓట్ చేయండి, అన్నీ చేయండి, కానీ అది చెప్తున్నాను అనమాట. అందరికీ న్యాయం జరగాలి, నీతి న్యాయం జరగాలి. చీఫ్ గెస్ట్గా నాకు తెలియదు, రామ్ చరణ్ అంటున్నారు. బట్ రామ్ చరణ్ వచ్చి మంచి వ్యక్తికి కప్పు ఇవ్వాలి, మంచి గుణగానాలు ఉన్న వ్యక్తిని గెలిపించాలి, మంచి వ్యక్తిని. చాలామంది నిఖిల్ అంటున్నారు, మీరేమంటారు? నా ఫేవరెట్ గౌతమ్. సో నేను గౌతమ్ అనుకుంటున్నాను, ఎందుకంటే స్టార్మా వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు, బయటికి బ్యాన్ కట్టుకున్న వీడియో రిలీజ్ చేశారు మన రామ్ చరణ్ గారిది. సో ఆ వీడియో చూస్తే నాకైతే నేను గౌతమ్ గెలుస్తారేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గౌతమ్ కూడా చాలాసార్లు నామినేషన్లో కానీ బయట కానీ లోపల కానీ అదే టాస్క్ ఆడేటప్పుడు, వాదించేటప్పుడు, నామినేషన్ అప్పుడు, సెలబ్రిటీ వచ్చినప్పుడు, వీకెండ్స్లో కానీ ఆ బ్యాండ్ కట్టుకొని మనము ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో ప్రతిరోజు బ్యాండ్ కట్టుకున్నాము. సో ఇది చూసినట్టయితే మనకి గౌతమ్ గెలుస్తుందని నేను అనుకుంటాను. బట్ చూడాలి, వేచి చూడాలి. గౌతమ్ గెలవడానికి ఆయన క్లాత్ కట్టుకునే రీజన్ అంటున్నాను. క్లాత్ కట్టుకోవడం వన్ ఆఫ్ ది రీజన్. దానికి ఒక ట్రెండ్ ఉంది, ఆ ట్రెండ్ కూడా పవన్ కళ్యాణ్తో స్టార్ట్ అయిందనమాట. సో అది